ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షర, అశ్విన్ వాళ్ళ అమ్మగారికి చెప్పారేమో అడుగు. చెప్తానని అంటే ఈ రోజు కూడా ఆగొద్దు. ఇప్పుడే వెళ్ళి అపర్ణకి పిల్లలు పుట్టారన్న నిజం రాజ్యం గారికి చెప్పేద్దాం. అవునండి, ఇంకా ఆలస్యం చేయకూడదనే నా మనసు కూడా చెప్తుంది. ఇప్పుడే అశ్విన్ గారికి ఫోన్ చేసి అడుగుతాను. బుజ్జమ్మ గారు, బుజ్జమ్మ గారు, బెజవాడ బుజ్జమ్మ గారు. పెద్దమ్మా, చూస్తుంటే మనం ఆశించేది జరగబోతున్నట్టుంది. చూద్దాం పద. యూనో ఏమైంది చెప్పడానికే వచ్చా. సరే, ముందు లోపలికి రండి. వచ్చింది చుట్టాలుగా కాదండి, మాకు జరిగిన అన్యాయానికి బుజ్జమ్మ గారే పంచాయతీ పెట్టి తీర్పు చెప్తారని. వారి దగ్గరకు వచ్చే బాధితులుగా వచ్చాం, బంధువులుగా కాదు. ఏం జరిగింది బుజ్జమ్మ గారు? అది అశ్విన్, నీ తల్లి మీద గౌరవం ఉంటే బెజవాడ బుజ్జమ్మ గారే ఒప్పుకుని పంచాయతీ పెట్టాకే చెప్పు, వద్దు అనను. ఇప్పుడు చెప్తే నా మీదొట్టే. రాజ్యం, అసలేంటి మీ సమస్య? చెబుతున్నానుగా, పంచాయతీ పెడితే చెప్తా. ఏంటండి అంత ఆలోచిస్తున్నారు? మీకు పడని నీలాంబరే వచ్చి నా గురించి చెప్తే ఏం ఆలోచించకుండా నన్ను పిలిపించి తీర్పు చెప్పారు కదా. తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పనని చెప్పే మీరు మీ వాళ్ళు కదా అని ఆలోచనలో పడిపోయారా? నేను నీలాంబరిలానే నాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని నమ్మొచ్చాను. మాకు చేయరా? తప్పు చేస్తే అయినోళ్లను కూడా వదలను అని చెప్పుకునే ఈ బెజవాడ బుజ్జమ్మ గారి మాటలు ఒట్టి షోయింగ్కేనా? రాజ్యం, మాటలు మర్యాదగా రాని. మీరు అరిచి మాట దాటేస్తున్నారే కాని పంచాయతీ పెడతాను అని చెప్పరే బుజ్జమ్మ గారు. మీ తీర్పులు వర్తించేవి బయట జనాలకేనా? మీ పంచాయతీలు మీ ఇంట్లో వాళ్ళకు ఉండవా? అయితే మీ తీర్పులు కల్తీవే అన్నమాట, నిజాయితీ లేదన్నమాట. మనిషిని బట్టి ఉంటుంది మీ దగ్గర న్యాయం, అంతేగా? నీకు కావాల్సింది పంచాయతీయేగా, న్యాయం కూడా. అది నీ వైపు ఉంటేనే వస్తుంది. ఉంటుంది, పెట్టండి. అరవిందా, చెప్పండి, ఏంటి మీ సమస్య? వీడు నా కొడుకండి, ఈవిడ గారు నా కోడలు. మా అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమించి మాకు చెప్పకుండా తనకి తాళి కట్టాడు. అప్పుడు చిన్న గొడవ జరిగింది. అప్పుడే నా కోడలిగా అంగీకరించి నా ఇంట్లోకి రానిచ్చా. తర్వాత నాకు పెద్ద నిజం బయటపడింది. నా కొడుకుతో పెళ్లి కాకముందే తనకి పెళ్ళయిందని, ఒక కూతురుందని ఇవేమీ ఆ కుటుంబం నాకు చెప్పలేదు.
నాకుగా తెలిసాక కూడా నా బిడ్డ ఇష్టపడి తాళి కట్టాడన్న ఒకే ఒక్క కారణంతో వాటిని యాక్సెప్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఇంకొక అతిపెద్ద నిజం బయటపడింది. ఈ అపర్ణకు జీవితంలో ఇక పిల్లలే పుట్టరన్న నిజం. ఎలా తెలిసిపోయింది అనుకుంటున్నారా? అశ్విన్ కి ప్రాణగండం ఉంది. ఆ గండం పోవాలంటే తనకి బిడ్డ పుట్టాలన్నారు. నా కొడుకుని కాపాడుకోవటం కోసం ఈవిడకి అసలు పిల్లలు పుడతారో లేదోనని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించా. ఇదిగో ఈ రిపోర్ట్స్ లో పుట్టరనొచ్చింది. ఆధారం ఇదే, ఎవిడెన్స్ ఇదే. ఈ ట్విస్ట్ మనకి తెలీదే, కానీ అదిరుండాది. చెల్లిని కాపాడే ఛాన్స్ అక్కకి లేదు. బుజ్జమ్మ గారు, నా కొడుక్కి గండం పోవాలి, వీడు బ్రతకాలి, వాడికి వారసులు పుట్టాలి. మరి ఈవిడక ఆ భాగ్యం లేదుగా. ఈ విషయం మళ్ళీ నేనే తెలుసుకునేంత వరకు నాకు చెప్పకుండానే దాచారు మీరు. నాకు నా బిడ్డ బ్రతకాలి, ఇది నా సమస్య. పరిష్కారం చెప్తారనే న్యాయంగానే బెజవాడ బుజ్జమ్మ గారు తీర్పిస్తారని నమ్మి వచ్చాం. ఇక చెప్పండి మీ తీర్పు. ఏం చెప్తుంది? న్యాయం అంతా ఏడ్నే కనబడుతుంది. బుజ్జమ్మ ఇరుక్కుపోయి ఉండాది. ఎస్ పెద్దమ్మా. చెప్పండి బుజ్జమ్మ గారు. పోనీ మీరే ఏదైనా అడగాలనుకుంటే అడిగేయండి. ఏది అడిగినా ఉన్నది నిజాయితీగా చెప్తాం. నీ అబ్బాయినే అడగాలనుకుంటున్నాను. చెప్పు బాబు, నీ భార్యకి పిల్లలు పుట్టరన్న విషయం నీకు తెలీదు అంటున్నారు, అది నిజమా? కాదండి, నాకు ముందే తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.